ఇది నార్మల్ గా మీరు ఇక్కడ నుంచి తెస్తున్నారు. ఒకవేళ ఇలాంటిది ఇక్కడ నుంచి తీసుకొస్తే వేరే బయట నుంచి తీసుకొస్తే పట్టుకుంటారు. అంటే ఫైన్ వేస్తారా లేకపోతే ఎలా విధంగా పట్టుకొని ఇది సీసాలే పట్టుకోపోతారు. సీసాలు పట్టుకోపోతారు, పలక దింగుతారు. అదంతా కథ కథగా SST ముద్దరు లేకపోతే ఇది కదా ఈ ముద్రనే. ఈ ముద్దరు లేకపోతే అటుబెట్టు. ఇది ఎంఆర్పీ 210 రూపాయలు ఉంది. దానికన్నా మీరు వాళ్ళకి మీకు ఎక్కువ అమ్ముతారు. మీరు అది తీసుకొచ్చి ఇక్కడ కస్టమర్లకు ఎక్కువ అమ్ముతారు. దానివల్ల కస్టమర్కి ఇబ్బంది అయ్యింది. మరి ఇబ్బంది అంటే మరి మేమేం చేయాలి? మాకు తక్కువ అయితే మేము కూడా తక్కువ అవుతాయి. ఇప్పుడు ఎంఆర్పీ రేటు మీద ఇది మీద 200 ఉన్నది అనుకో, మేము 30 రూపాయలు 20 రూపాయలు లాభం తీసుకుని 20 రూపాయలు తెచ్చినందుకు మేము అడుగుతారాము కానీ మాకు క్లియర్ చెప్పట్లేరు. మీరు అడుగుతుంటే ఓకే, ఒకవేళ వేయాలి అనుకుంటే టెండర్ ముందుగా వేసుకోవాలి మందు షాప్. ఇంకోటి వాళ్ళు చెప్పట్లేరు మాకు. ఫస్ట్ వాళ్ళే అనుకుంటారు, వేస్తాను వేసినామంటారు, మాకు అడుగు కొడతారు వాళ్ళు. ఈ ఫారెస్ట్ బిల్ ఒకటి కట్టాలన్నారు కదా, ఫారెస్ట్ బిల్లు కట్టాలి. ఎక్కడ కట్టాలి అది? వాళ్ళు వచ్చి అడుగుతారు. ఇక్కడ పోతే షాప్ బిగుతా అంటాడు ఫారెస్ట్. తర్వాత ఇంకే బిల్లు? కరెంట్ బిల్లు కట్టాలి. కరెంట్ బిల్ ఎక్కడ? వాళ్ళు కూడా ఎడికేస్తారు. వాళ్ళ అంటే మరి మీటర్ ఉండదు కదా, ఎలా? మీటర్ ఉండదు. ఫ్రిడ్జ్ లెక్కేస్తారు, రైస్ కుక్కర్ పెట్టుకున్న వాళ్ళు లెక్కేస్తారు, హీటర్ ఉన్న లెక్కేస్తారు, గ్రైండర్ ఉన్న లెక్కేస్తారు. వాటిని బట్టి ఎత్తామంటారు వాళ్ళు. అంతే, కరెంట్ మీటర్ అలాంటిది ఏం లేదు. లేదు, మీటర్ ఇవ్వరు, ఏమి ఇయ్యరు. ఈ 2 నెలలుగా వాడతావా, నెల వాడతావా, మాకు సంబంధం లేదు. 5,000 6,000 ఎత్తారు వాళ్ళు. కరెంట్ బిల్లు కట్టాలంటే తీస్తాడు. ఈ టెండర్ మార్కెట్ అనేది చేయవలన వల్ల ఇప్పుడు వచ్చే వారానికి సండే 2 లక్షల మంది, 3 లక్షల మంది, 4 లక్షల మంది వచ్చే జనాభాకు తగ్గట్టు ట్రై చేయకపోవడం ఒకటి. ఆ టెండర్ తీసుకున్న వాళ్ళు అధిక రేట్లకు మాకు వేయడం వల్ల, మేము అధిక రేట్లకు కస్టమర్లకు ఇవ్వడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పరిస్థితికి ఏర్పడుతుందండి. బయట నుంచి తీసుకొచ్చుకొని మేము వేరే ఫార్మర్ ఇప్పుడు ఈ బ్రిడ్జ్ దాటితే ఆడ 100 రూపాయలు ఉంటే ఇక్కడ బ్రిడ్జ్ లోపల 160 రూపాయలు అమ్మాల్సి వస్తుంది. ఆల్రెడీ బిజినెస్ చేయడం వల్ల ల్యాండ్ రేట్ పెరిగేసింది, లైసెన్స్ ఫీజులు పెరిగేసినాయి, కరెంటు బిల్లులు పెరిగేసినాయి, ఫారెస్ట్ వాళ్ళే పెరిగేసినాయి, ప్రతిదీ పెరిగినాయి. హాయ్ వ్యూవర్స్, నేను మీ నాని. వెల్కమ్ టు టచ్ టుడేస్. ఈ రోజు మనం తెలంగాణలోనే అతిపెద్ద జాతర అయినటువంటి మేడారం జాతరలో ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే, వచ్చే ఫిబ్రవరిలో ఈ జాతర అనేది ఘనంగా ప్రారంభం అవుతుంది. అండ్ ఇక్కడ ఎవరైనా బిజినెస్ చేయాలన్న ఆలోచన, అంటే చిన్న కిరాణా షాపులు కావచ్చు, దుకాణం కావచ్చు, రైసెస్ కావచ్చు, చికెన్ షాప్స్ కావచ్చు, వైన్ షాప్స్ కావచ్చు, ఇలాంటి ఏ రకమైన షాప్స్ పెట్టుకోవాలన్నా కూడా దానికి ఏ విధమైన పర్మిషన్లు తీసుకోవాలి, దానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న విషయాన్ని మనం ఇక్కడ ఆల్రెడీ షాపులు పెట్టి ఉన్న వాళ్ళని, అదే విధంగా షాపులు పెట్టబోతున్న వాళ్ళని కూడా అడిగి, అధికారులను కూడా అడిగి ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఏ విధంగా ఈ షాప్ అనేది పెట్టొచ్చు అన్న విషయాన్ని మనం తెలుసుకొని మన టచ్ స్టూడియో ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తి వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా సరే మన టచ్ స్టూడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పేరు సార్? నరసింహ. ఏ ఊరు మీది? అది కర్లపల్లి. ఓకే, ఇక్కడ మేడారం జాతరను ఎన్ని సంవత్సరాలు బట్టి పెడుతున్నారు మీరు ఈ షాపు? మేము 5 సంవత్సరాల నుంచి, 5 జాతరల నుంచి పెడుతున్నాం. ఈ షాప్ లో ఏమేమి ఉంటాయి మీ ఐటమ్స్? షాపులు థమ్సాప్లు ఉంటాయి, బ్రాండీ ఉంటది, బీర్ ఉంటది, ప్రతి ఒక్క వస్తువు ఉంటది, గోల్డ్ ఉంటాయి, చికెన్ సెంటర్ అన్ని ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఇలాంటి షాప్ పెట్టాలి అనుకుంటే ఏమేమి పర్మిషన్లు తీసుకోవాలి? పెట్టాలంటే ఒక ఆసామని అడగాలి. ఆసామని అడిగి గజానికి 11,000 12,000 ఉంటది. అంటే ప్రతి సంవత్సరం అదే రేటు? ప్రతి సంవత్సరం అంటే ఇక సంవత్సరాన్ని బట్టి ఉంటది, దానికి గిరాకీని బట్టి ఉంటది. ఓ సంవత్సరం 7,000 ఉండొచ్చు, ఓ సంవత్సరం 6,000 ఉండొచ్చు, ఓ సంవత్సరం 10,000 ఉండొచ్చు. అట్లా వాళ్ళని అడిగి గజం చొప్పున 4 గజాలు 5 గజాలు మనకు అవసరం ఉన్నది తీసుకోవాలి, పెట్టుకోవాలి. ఇక ఫ్రిడ్జ్ వాళ్ళ కంటే 20,000 30,000 రూపాయల సరుకు దింపుకుంటే ఫ్రిడ్జ్ ఇస్తారు. ఇక ఆ ఫ్రిడ్జ్ దింపుకొని మనం వాళ్ళదే ఎనీ టైం ఆ బండితోటే వాళ్ళ ఫ్రిడ్జ్ ఇచ్చిన వాళ్ళదే వస్తువు కొనాలి. మద్యం కూడా అమ్ముతా అంటున్నారు కదా, ఇప్పుడు అలాంటి మద్యం అమ్మేటప్పుడు మీరు బయట నుంచి ఏమన్నా తీసుకొచ్చుకోవాలా, లేకపోతే ఈ ఊర్లో ఏమన్నా టెండర్ లాంటి ఏమన్నా పాడారా? ఎలా, ఏ రకంగా? టెండరే, ఇక్కడ టెండర్ వైన్స్ ఉన్నది. ఇక్కడ టెండర్ వైన్స్ ఎక్కడ ఉంది? వైన్స్ మూల మీద ఉన్నది. ఓకే, ఊరు పేరు ఏదైనా ఉందా? ఈ ఊరు పేరు అంటే ఇది రెడ్డిగూడెం దారికి. రెడ్డిగూడెం మూలకు. ఇప్పుడు పగడిద్ద రాజభవనం పక్కబంటి ఆడ ఇప్పుడు కొత్తగా షాప్ పెట్టారు వాళ్ళు. వైన్స్ పెడితే ఆడ నుంచి మనం ఏంది పర్మిషన్ గిరిమిషన్ ఏం లేదు, వాళ్ళు స్టిక్కర్ వేసి ఇస్తారు మనకు. కాకపోతే బయట నుంచి ఇక్కడ 20 రూపాయలు ఎక్కువ ఉంటది ఇక్కడ టెండర్ కాబట్టి. అక్కడ 170కి ఇస్తే ఇక్కడ 190కి ఇస్తారు వీళ్ళు. మీకు మేమెంత మళ్ళా 200కి అమ్ముకోవాలి, 20 రూపాయలు మాకే ఇష్టం. అట్లా తెచ్చుకొని అమ్ముకోవాలి. బయట నుంచి తెచ్చుకుంటే పట్టుకుంటారు. బయట నుంచి ఇది వీటికి స్టిక్కర్ ఉంటాయి, వాటికి స్టిక్కర్లు ఉంటాయి, బిల్లలు వేసి ఉంటాయి. ఎలాంటి స్టిక్కర్ ఉంటది ఇక్కడ? స్టిక్కర్ ఇక్కడ చూడండి సార్, SST.
సో ఇప్పుడు ఈ బీర్ ఉంది కదా, ఇది నార్మల్ గా మీరు ఇక్కడ నుంచి తెస్తున్నారు. ఒకవేళ ఇలాంటిది ఇక్కడ నుంచి తీసుకొస్తే, వేరే బయట నుంచి తీసుకొస్తే తీసుకొస్తే ఏం పట్టుకుంటారు. చేస్తారు? అంటే ఫైన్ వేస్తారా లేకపోతే ఎలా విధంగా? పట్టుకొని ఇది సీసాలే పట్టుకోపోతారు. సీసాలు పట్టుకోపోతారు, బలగ దింగుతారు, అదంతా కథగా ఇక మళ్ళా ఊకే చెకింగ్ చేస్తారంటూ. ఇప్పుడు దీని మీద ఉండే ఎంఆర్పి మీద వాళ్ళు మీకు ఎంత అమ్ముతారు? దీని మీద ఎంఆర్పి మీద 20 రూపాయలు ఎక్కువ అమ్ముతాను. అంటే ఇప్పుడు 160 ఉంది, వాళ్ళు ఎంత అమ్ముతారు? 220 అమ్ముతాను. 220. 220కి అమ్ముతాం, మేము 240కి అమ్ముకుంటాను. ఇక్కడ మీరు 240కి అమ్ముకుంటాం. అంటే దాని వల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలుగుతుంది? అలా రేట్ ఇబ్బంది అంటే ఇక పరాయిలు వచ్చిన వాళ్ళు మా ఊళ్ళే 200 కదా, ఎక్కడ ఎందుకు ఇక్కడ ఎందుకు ఎక్కువ అని వాళ్ళు కూడా బలమంది చెప్తారు. కానీ మా పరిస్థితి ఇట్లా చెప్పుకుంటాను మేము. ఓకే, ఇప్పుడు ఇది ఎంఆర్పి ఉంది కదా, ఎంఆర్పి 160 ఉంది. గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎంఆర్పి కన్నా ఎక్కువ అమ్మకూడదు, కానీ ఇక్కడ వీళ్ళు అమ్ముతున్నారు. 200కి అమ్ముతున్నారు. మరి గవర్నమెంట్ ఏం పట్టించుకోదా? ఏం పట్టించుకుంటుంది గవర్నమెంట్ ఏం ఏం పట్టించుకోదు. లేదు. మీరు చెప్పిన దాని ప్రకారం అంటే పసర్ల వేరే, తాడవాయిలో వేరే, ఇక్కడ రేట్ వేరే. అంటే ఇక్కడ మేము 2-3 షాపులు అడిగినా కూడా బ్రిడ్జి అవతల ఒక రేటు, ఇక్కడ ఒక రేటు ఉంటది. అన్ని రేట్లు వేరు వేరు ఉన్నాయి. వీళ్ళు ఇట్లా ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళు వేరే వాళ్ళు బెల్ట్ వాళ్ళు ఇచ్చలు విడిగా వాళ్ళకు ఇక మనిషిని చూసి 220 కావచ్చు, 200కే అమ్మవచ్చు, 240కి అమ్మవచ్చు, అట్లా ఇచ్చలు విడిగా అమ్ముతారు. ఒక్క రేట్ లేదన్న. ఇది ఎన్ని సంవత్సరాలు బట్టి జరుగుతుంది? ఇది ఈ సంవత్సరమే జరుగుతుంది ఇక్కడ. ఇది బట్టి పడ్డాక నుంచి కొత్త, ఇది కొత్త షాపు. ఇప్పుడు ఎవరెవరో కాంట్రాక్టర్ బట్టి పెట్టిర్రు వాళ్ళు. ఓకే, ఇంత ముందు ఇలా లేదు, లేదు ఇట్లా. ఇప్పుడు ఈ లేబుల్ ఉంటేనే ఇక్కడ మీరు అమ్మాలి. అంటే బయట ఎలాగైతే గవర్నమెంట్ లేబుల్ ఉంటుందో ఇక్కడ అలాగే గవర్నమెంట్. అవునవును. ఓకే, ఇక బయట నుంచి తెస్తే పట్టుకుంటారు. ఒకటి ఇప్పుడు వాళ్ళ దాంట్లోకి వెళ్ళి తెచ్చి ఇప్పుడు స్టిక్కర్ పోయింది అనుకో, ఈ స్టిక్కర్ లేని మీరు ఎక్కడో కొనుక్కొచ్చినట్టు పట్టుకొని పోతాను. వాళ్ళే ఇచ్చి వాళ్ళే పట్టుకుపోతున్నారు. వాళ్ళే పట్టుకుపోతున్నారు స్టిక్కర్ లేకుంటే కూడా. అంటే ఎక్కడన్నా రాలిపోతుంది కదా, దాన్ని కూడా పట్టుకుని పోతున్నారు వాళ్ళు. చెకింగ్ చేస్తారా? చెకింగ్ రోజు చెకింగ్, 2 రోజులు 3 రోజులు. ఇప్పుడు మీరు అమౌంట్ కట్టి తెచ్చుకుంటారా లేకపోతే వాళ్ళు? అమౌంట్ కట్టే తెచ్చుకుంటాం. అమౌంట్ కట్టే తెచ్చుకుంటారు, వాళ్ళు వచ్చి చెకింగ్ చేస్తారు. ఆయన చెకింగ్ చేస్తారు. మరి ఇప్పుడు ఇంతగానం జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ ఎవరేం పట్టించుకుంటలేరు, ఎవరేం అంటలేరు. ఇక మాకు ఇక్కడ ఏమన్నా మేడారం గంతే అంటారు వాళ్ళు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఒక్కడు ఎవరైనా ముందు పడి అడిగితే వాడే కడిపోతుంది. ఇప్పుడు ఈ మందు అనే పేరు పెట్టి ఇక్కడికి వచ్చే జనాల్ని మోసం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? అట్లా అనుకుంటలేము సార్. మేము మోసం ఎట్లా అనుకుంటామంటే, మేము వాళ్ళు మోసం చేస్తామంటే ఇక మేము కూడా జనాలకు మోసం చేయాలి కదా. వాళ్ళు 20 ఎక్కువ అయితే మేము కూడా 20 పెంచుతాను. మాకు మోసం ఏం లేదు. వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మేము కూడా చేసి కూడా అవుతుంది. అదే దీనివల్ల నష్టపోయేది ఎవరు మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఓకే, ఇప్పుడు జనాలు నష్టపోతున్నారు. సరే, ఓకే, జనాలు కొనేటోళ్ళే నష్టపోతున్నారు. ఇక్కడ మీది మీ ఊరు కాదు, మీరు బయట నుంచి వచ్చారు? బయట నుంచి వచ్చారు. సో ఇక్కడ ఉన్న ఊరు వాళ్ళు కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారా? ఊరు వాళ్ళు సపోర్ట్ చేస్తలేదు, ఎవరు పట్టించుకుంటారు దీని గురించి. ఎవరు పట్టించుకుంటారు? అంటే దాదాపుగా మీకు ఒక బీర్ సీసా మీద వాళ్ళకి దగ్గర 40 నుంచి 50 రూపాయల వరకు లాభం వస్తుంది. సో మరి దీన్ని ఏ రకంగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు? మీరు ఎక్కడైనా చూపించారంటే ఇలాంటిది ఏమన్నా పంపించారా? ఇలాంటి నోటిఫికేషన్ ఇలా జరుగుతుందని చెప్పారు ఎక్కడైనా? ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడే ఫస్ట్ మీరు అడిగేది. ఇక్కడ మేము ఫస్ట్. ఓకే, షాప్ పెట్టాలంటే ఏమేమి పర్మిషన్స్ తీసుకోవాలి? ఇక్కడ పర్మిషన్ ఏం లేదు సార్. ఇక ఆసామి దగ్గర మనం ఎన్ని గజాలు కావాలో అన్ని గజాలు తీసుకోవాలి, మనం గుడిసి చేసుకోవాలి. వేసుకొని ఓ ఫ్రిడ్జ్ పెట్టుకొని కూల్ డ్రింక్ వాళ్ళది పెట్టుకొని వాళ్ళకి కరెంట్ వాళ్ళకి ఏంది, కరెంట్ బిల్లు వాళ్ళు జాతరకు వేరే వేస్తారు. వాళ్ళు ఏమైనా మినిమం ఛార్జ్ చేస్తారు, 7,000, 6,500. ఇప్పుడు ఈ కరెంట్ మినిమం ఛార్జ్ చేస్తున్నారు కదా, వెయిట్ బట్టి. అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్, ఈ టీవీ, ఫ్యాన్ బట్టి వేస్తున్నారా సెపరేట్? ఇవన్నీ చూస్తారు. ఒక ఫ్రిడ్జ్, ఓ 2 ఫ్యాన్లు, ఓ 2 బుగ్గలు, వీటిని చూసి రాసుకోపోతాడు ఆయన. 6,000, 7,000. అడగలేదా ఈ ఫ్రిడ్జ్ కి 2 నెలలకు ఎంత యూనిట్ కాలుతుందని సెపరేట్ గా ఇవ్వండి బిల్లులు? మీటర్ పెట్టుకోవా అంటాడు ఆయన. మీటర్ 2 నెలలకు కూడా మీటర్ పెట్టుకోమన్నారు. మీటర్ పెట్టుకో ఇది అదే అని అంటారు. మీటర్ మేము పరాయి ఊరు నుంచి వచ్చినాము, అది సొంతం కాదు కదా సార్. మీటర్ పెట్టుకుంటే ఎట్లా ఉంటది అన్నా గానీ 6,000 ఇస్తారు. ఇక జాతరకు అట్నే ఇస్తారు వాళ్ళు ఒక నెల కోసం. మీరు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పుడు 5 జాతరల నుంచి ఉంటాను సార్. 5 సంవత్సరాలు 5 జాతరల నుంచి ఉంటాను నేను. 5 జాతరలు. ఓకే, మొత్తం 10 సంవత్సరాలు. 10-12 సంవత్సరాల నుంచి ఉంటాను. కానీ ఇక ఈ సంవత్సరమే ఈ కోటర్లకు 20 రూపాయలు ఎక్కువ అని జరుగుతుంది. ఇన్ని రోజులు ఏం జరగలే. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారండి? అంటే ఎలా ఉంటది ఇక్కడ బిజినెస్, ఎలా ఉంటది? ఇక మంచిగా జరుగుతుంది అంటే ఇక ఇట్లా ఉన్నదని మనం ఇక పాంటూ చెప్తాం. ఏం చెప్తాం మనం? ఇక భూమికి ఇంతగా ఇక 11,000కు 12,000కు గజం జరుగుతుంది. ఇక్కడ మీ ఇష్టం ఉంటే ఏం సంపాదిస్తారు? ఇక్కడ ప్రతి దానికి ఇట్లా రేట్ ఉంది. కాబట్టి మీరు మీ ఇష్టం అయితే పెట్టుకోండి, లేకుంటే లేదు. అంటే ఒకప్పుడు ఇక్కడ జాతరలు అంటే మిడిల్ క్లాస్ వ్యక్తులు కూడా వచ్చి పెట్టుకునే తరహాలో ఉండేది. అవును. ఇప్పుడు ఇక గజాల కొద్ది ఇక ఆసాం చెప్పేది. ఇప్పుడు వాళ్ళు కూడా మనం
వాళ్ళు కూడా ఇప్పుడు రైతులు వాళ్ళు అమ్ముకుంటలేరు, వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తున్నారు వేరే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ ఓనర్ రైతు అమ్మట్లేదు వేరే వాళ్ళకి ఇప్పుడు మధ్య తరహా వ్యక్తులు ఇప్పుడు నా భూమి ఉంటే నీకు అమ్ముతాను నేను. ఎట్లా అంటే దానికి 2,000కి గజం అమ్ముతాను, ఆయన 7,000కి 8,000కి ఆయన అమ్ముకుంటాడు. అంటే లాభం మళ్ళా దానికి కూడా. అంటే ఇక్కడ కూడా మధ్యవర్తులు అట్లా అటు కరెంట్ వాడు అంటాడు, ఇటు మన డిపార్ట్మెంట్ మన ఫారెస్ట్ వాళ్ళు ఈ 4 బొంగులు పెట్టుకున్నా దీనికి 20,000 కట్టాలంటాడు. ఈ బొంగులు ఇప్పుడు గుడిసె కట్టినాం కదా, ఇది ఫారెస్ట్ వాడు పట్టుకుంటూ వచ్చి వాళ్ళకి కట్టాలి, కరెంటు కట్టాలి, భూమి కట్టాలి, గ్రామ పంచాయతీలో కట్టాలి, తుడుం దెబ్బని కట్టాలి. ఇక అన్నిటికీ కట్టుకుంటా వచ్చే ఇక తిరుపతి గుండె మిగులుతుంది. మీ పేరండి? లత అండి. లత గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇటున్నారం అండి. మొత్తం టోటల్ అంటే ప్రతి సంవత్సరం ఇక్కడే పెడతారా? 10 జాతరల నుంచి పెడతానండి. 10 జాతరలు పెడతారు. అసలు ఇక్కడ ఒకవేళ ఎవరైనా షాప్ లాంటిది ఇలాంటి షాప్ పెట్టాలనుకుంటే ఏమేమి చేయాలి, ఏమేమి తీసుకోవాల్సి ఉంటుంది, ఎట్లాంటి పర్మిషన్ తీసుకోవాలి? స్థలం గల్లోకి పోయి తీసుకోవాలండి. స్థలం గల్లోనే తీసుకోవాలి. ఎలా ఇస్తారు ఇక్కడ స్థలం వాళ్ళు? ఇది గజానికి 7,000 చొప్పున ఇస్తాను. గజానికి 7,000 చొప్పున ఇస్తారు. ఎన్ని రోజులకి? జాతర అయిపోయేదాకా. జాతర ఎన్ని రోజులు నడుస్తుంది? జాతర అంటే అప్పుడు 10 రోజులు నడుతుంది, కానీ మేమైతే 2 నెలల ముందు పెట్టినామండి. 2 నెలల ముందే. మా పెట్టుబడి 1,00,000 రూపాయలు అయింది. అది కావడానికి అప్పటి నుంచి నడుస్తా ఉంటుందని. ఇవే షాపులు పెట్టాలని ఏమైనా రూల్ ఉందా? ఏదైనా పెట్టుకోవచ్చండి. ఇక్కడ ఎవరైనా అధికారులను అడిగి తీసుకోవాల్సిన అవసరం? అధికారులు లేదు, మనం ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటే స్థలం అక్కడికి పోయి తీసుకోవాలి. కరెంటు బిల్లు కట్టాలి, ఫారెస్ట్ బిల్లు కట్టాలి, గ్రామ పంచాయతీ బిల్లు కట్టాలి, స్థలం కట్టాలి. ఇక మిగతాది మనకి. ఎంత ప్లేస్ ఇస్తారు? ఎన్ని గజాలంటే అన్ని గజాలు ఇస్తాం. మామూలుగా ఎన్ని గజాలు తీసుకుంటున్నారు? మేము 3 తీసుకున్నామండి. 3 గజాలు. లోతు ఎంత వరకు ఉంటుంది? లోపల ఎంతైనా ఇచ్చుకోవచ్చు, పొలం ఉన్నంత వరకు ఎంతైనా ఇచ్చుకోవచ్చు. ఓన్లీ ఫ్రంట్ కొలిసి ఇస్తారు. ఎన్ని గజాలంటే 3 గజాలు. ఓకే. గజము ఎంత? 7,000 అండి. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ మీరు ఈ షాప్ పెట్టారు కదా, వేరే వాళ్ళు ఇంకో షాప్ ఇలాంటిదే పెట్టొచ్చా? పెట్టొచ్చు. ఒకటే పెడితే నడదు కదండి, అన్ని రకాలు పెడితేనే మందు ఉండాలి, కూల్ డ్రింక్స్ ఉండాలి, టిఫిన్ ఉండాలి, వాటర్ బాటిల్ అమ్మాలి, బజ్జీలు వేయాలి, బోండాలి, అన్ని వేసి అమ్ముకుంటేనే పైసా పెడితే 1,00,000 వెళ్తే 1,00,000కు ఇంకో 1,00,000 మాకు మిగిలాలి. 2 నెలల ముందు పెట్టినాం కదా. 2 నెలల ముందు. మందు అమ్మడానికి ఏమన్నా పర్మిషన్? మందు అమ్మడానికి కూడా ఇక్కడే కొనాలి, ఇక్కడే అమ్మాలి. కొబ్బరికాయ కూడా ఈయనే కొనాలి, ఈయనే అమ్మాలి, బయటికి తేవద్దు. ఇక్కడ మందు టెండర్ వేస్తారా? టెండర్ వేసిండ్రు, ఆల్రెడీ వేసిండ్రు. కొబ్బరికాయలు కూడా అమ్మని ఎట్లే టెండర్ కాయలు కొనాలి, అమ్మాలి అంటాను. అంటే ఆ టెండర్ వేసేటప్పుడు ఎక్కడ అనౌన్స్మెంట్ వేస్తారు? ఎలా చేయట్లేదు, మాకు చెప్పట్లేదు. మేము వేసినాం అంటాను. అంతే. ప్రతి ఒక్క దానికి మాది టెండరే అంటారు ఏదైనా చేద్దామంటే. అంటే ఇంత ముందు ఉందా? మీరు 10 సంవత్సరాలు బట్టి వస్తున్నారు, ఇంత ముందు ఇలా ఉందా టెండర్? సేమ్ ప్రాసెస్ ఉందా? ఉన్నది. అప్పటి నుంచే ఉందా? ఓకే. అప్పటి నుంచి మీరు వేయాలని ట్రై చేస్తున్నారా? మేము అడుగుతారాం కానీ మాకు క్లియర్ చెప్పట్లేరు. మీరు అడుగుతుంటే ఓకే. ఒకవేళ వేయాలి అనుకుంటే టెండర్ ముందుగా వేసుకోవాలి మందు షాప్ పైన. ఇంకోటి వాళ్ళు చెప్పట్లేరు మాకు. ఫస్ట్ వాళ్ళే అనుకుంటారు, వేస్తాను వేసినామంటారు, మాకు అడుగు కొడతారు. ఈ ఫారెస్ట్ బిల్ ఒకటి కట్టాలన్నారు కదా, ఫారెస్ట్ బిల్లు కట్టాలి. ఎక్కడ కట్టాలి అది? అలా వచ్చి అడుగుతారు. ఇక్కడ కట్టకపోతే షాప్ బిగుతా అంటాడు. ఫారెస్ట్ తర్వాత ఇంకే బిల్లు? కరెంట్ బిల్లు కట్టాలి. కరెంట్ బిల్లు ఎక్కడ? వాళ్ళు కూడా ఎడికేస్తారు. వాళ్ళ అంటే మరి మీటర్ ఉండదు కదా, ఎలా? మీటర్ ఉండదు, ఫ్రిడ్జ్ లెక్కేస్తారు, రైస్ కుక్కర్ పెట్టుకున్న వాళ్ళు లెక్కేస్తారు, హీటర్ ఉన్న లెక్కేస్తారు, గ్రైండర్ ఉన్నదాన్ని లెక్కేస్తారు, వాటిని బట్టి ఎత్తామంటారు వాళ్ళు. అంతే. కరెంట్ మీటర్ అలాంటిది ఏం లేదు. మీటర్ ఇవ్వరు, ఏమి ఇయ్యరు. ఈ 2 నెలలుగా వాడతావా, నెల వాడతావా, మాకు సంబంధం లేదు. 5,000 6,000 ఎత్తారు వాళ్ళు. కరెంట్ బిల్లు కట్టాలంటే తీస్తాడు, తీసుడు ఎక్కడ చేసుడే. ఇక ఇప్పుడు కరెంట్ బిల్ అయిపోయింది, ఫారెస్ట్ బిల్ అయిపోయింది, ఇంకే బిల్లులు ఉన్నాయి? గ్రామ పంచాయతీ బిల్లు ఉంటాయి. గ్రామ పంచాయతీ ఎంత కట్టాలి బిల్లు? వాళ్ళకి 1,000-1,500 అడుగుతారు వాళ్ళు నెలక. ఇక అయిపోయేదాకా ఏదైనా జాతర అయినా అంతే, ఫారెస్ట్ బిల్ అయినా అంతే, ఈ గ్రామ పంచాయతీ అయినా అంతే. ఇప్పుడు మీరు 2 నెలలు బట్టి ఉన్నారు కదా, అంటే ఎట్లా 2 నెలలకైనా అయిపోయినాకనైనా ఇప్పుడు వచ్చి ఒక 10 రోజుల ముందు ఉన్నాక కూడా వాళ్ళు కూడా కట్టాల్సిందే. ఒకవేళ కొత్తగా షాప్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? పెట్టుకోండి, మంచిగా నడుతుంది, ఏం కాదు, డౌట్ పడద్దు. సమ్మకరాయ వల్ల 1,00,000-2 లక్షలు మిగులుతాయి. మన చేసుని బట్టి ఉంటది, భయపడద్దు, దేనికి భయపడద్దు, నిలబడాలి, చేసుకోవాలి. ఇక్కడ మేడారంలో జాతర ప్రతి సంవత్సరం మంచిగా జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి షాప్స్ ఎవరైనా కొత్తగా పెట్టాలనుకున్నా, లేకపోతే ఎవరైనా ఆల్రెడీ పెట్టిన వాళ్ళు ఉన్నా కూడా వీళ్ళు ఎవరిని కలుపుకోవాలి? ఇక్కడ ఎవరెవరిని కలవాలి? గ్రామ పంచాయతీ తెలుసుకోవాలి. గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ కాడికి పోయి తెలుసుకోవాలి, ప్లాట్ వాళ్ళని తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ ప్లాట్ ఇచ్చిన ఓనరేనా లేకపోతే మధ్యవర్తులు ఎవరైనా? ఓనరే. అంటే
అంటే ఎట్లా ఇస్తారు ఈ ఫ్లాట్ మొత్తం గుండు ఎట్లా ఇస్తారు? గజం లెక్క ఇస్తారా లేకపోతే గజం చెప్తున్నాయి కానీ గజానికి 3,000 4,000 గజానికి 3,000 4,000 చొప్పున ఇస్తారు. మీది ఇదే ఊరు కాబట్టి మీకు ఇలా బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా అదే బయట వాళ్ళు వచ్చినా కూడా అంత గజం 5,000 6,000. ఇది ఇప్పుడు మీరు తీసుకు మెయిన్ సెంటర్లో ఇది మాదే ల్యాండ్. మీ ఓన్ ఎవరికి ఇవ్వలేదు, మీ ఓన్. ఓకే, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పెట్టి వస్తున్నారు మరి? మేము ఇప్పుడు 20 సంవత్సరాలు మా అత్తగారు ఊరిది నన్ను పెళ్లి చేసి ఇచ్చి 35 సంవత్సరాల దాకా అవుతుంది. ఓకే, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెట్టబట్టి? నేను షాప్ పెట్టా 20 సంవత్సరాలు 2001లో 2001లో పెట్టారు. ఇప్పుడు చెప్పండి, ఓలా ఈ షాప్ ఇట్లాంటివి మేము పెట్టాలి అనుకుంటే గ్రామ పంచాయతీ పాటు ఇంకెవరినైనా కలవాల్సి ఉంటుందా? ప్లాట్లోనే తెలుసుకోవాలి. ఫ్లాట్లో కరెంటు బిల్లు మరి కరెంటు బిల్లు ఎత్తాడు, గ్రామ పంచాయతీ వాళ్ళు వస్తారు, కట్టెలు ఫారెస్ట్ వాళ్ళు వస్తారు. ఇప్పుడు కరెంట్ అంటే ఏ విధంగా వేస్తారు? అంటే మీటర్ ఉండదు కదా, మీటర్ లేకపోతే వాళ్ళు ఎంత తీసుకుంటారో మనకు తెలియదు. ఎట్లా చెప్తారు మరి? షాప్ పరపతి అంటే 3,000 తీసుకుంటారు, 2,500 తీసుకుంటారు. అంటే తెలిసిన వాళ్ళని బట్టి తీసుకుంటారా లేకపోతే ఎవరికైనా ఒకటే రేటు? ఎవరికైనా ఒకటే రేటు. అంటే ఇప్పుడు ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి చేస్తారు? ఇవన్నీ మేము వరంగల్ వస్త్రామూలు. ఇక్కడ కాంట్రాక్ట్స్ ఏమైనా పాడైతే ఉంటాయి అంటే సపరేట్ గా వాళ్ళ దగ్గర నుంచి టెండర్లు ఉన్నాయి కానీ మరి టెండర్ల లోపల ఇప్పుడు ఒకవేళ మీరు మందు కూడా అమ్ముతారు మరి అవి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? లోకల్నే తీసుకోవాలి, బయట తీస్తే పట్టుకుంటారు. బయట అంటే ఎలా పట్టుకుంటారు? మీకు ఏమైనా సపరేట్ అంటే టిక్కర్ ఉంటుంది, ఎస్ఎస్ ముద్ర అని. ఎస్ఎస్ ముద్ర అంటే ఈ సంవత్సరమే ఉందా ఎప్పటి నుంచి? ఎప్పటికట్నే ఉంది. ఎప్పటికట్నే ఉంది. అంటే బయట నుంచి ఒకవేళ తీసుకొస్తే పట్టుకుంటారు, పట్టుకపోతారు, పైకి వెళ్ళి ఇయర్ అన్నట్టు జరిమానా కడతారా? అంటే ఇది మరి గవర్నమెంట్ కాదు కదా, ఎంఆర్పీ ఎంత ఇస్తుంది? ఎంఆర్పీ రేట్ అంటే కోటకు కంటికి ఇప్పుడు 15 రూపాయలు 20 రూపాయలు మిగిలి. మేము ఇప్పుడు ఐవి కోటర్ 220 రూపాయలకు అమ్ముతాం. అసలు ఎంఆర్పీ ఎంత దాని మీద? ఎంఆర్పీ రేటు వాళ్ళు 200కి ఎత్తారు. మనం 200కి వేస్తున్నారు. మేము 20 రూపాయలు లాభం తీసుకొని. ఎలాంటి లేబుల్ ఉంటుంది ఒకసారి చూపిస్తారా? ఇట్లా ముద్ర ఎస్ఎస్టీ ముద్ర లేకపోతే ఇది కదా, ఈ ముద్రనే. ఈ ముద్ర లేకపోతే అటుబెట్టు. ఇది ఎంఆర్పీ 210 రూపాయలు ఉంది. మీకు ఎంతకు వస్తుంది? వాళ్ళు ఎంతకి ఇస్తారు? 230 రూపాయలకి ఇస్తారు. 230. మీరు ఇక్కడ ఎంత అమ్ముతారు? మేమా 250కి ఇస్తారు. అంటే 20 రూపాయలు. అంటే మరి ఎంఆర్పీ ప్రకారమే అమ్మాలి కదా, వాళ్ళు ఎక్కువ అమ్ముతారు. ఎంఆర్పీ రేట్ అంటే మాకు తెలియదు. వాళ్ళు 10 రూపాయలు, వాళ్ళు 20 రూపాయలు వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. మీరు అడగలేదా? మేము అడగలేదంటే టెండర్ అంటారు. టెండర్ గవర్నమెంట్ వచ్చేసారా టెండర్ లేకపోతే ఊళ్ళో వాళ్ళు ఏమన్నా సపరేట్గా? గవర్నమెంట్ అంటారు, వాళ్ళు గవర్నమెంట్ అని చెప్తారు. గవర్నమెంట్ అని చెప్తున్నారు. ఇక్కడ టెండర్ వేసేటప్పుడు ఏమన్నా అనౌన్స్మెంట్ కదా, టెండర్ వేసేటప్పుడు తెలుస్తుంది. మాకు తెలియదు అన్న, ఎప్పుడు ఇస్తారో మాకు తెలియదు. ఈసారి ఎవరు వేసారు? ఇస్తారా నాకు అది కూడా తెలియదు, మా ఆయన తెలుసు. ఇప్పుడు ఎంఆర్పీ ఉంది కదండి, దీని మీద ఎంఆర్పీ దానికన్నా మీరు వాళ్ళకి మీకు ఎక్కువ అమ్ముతుంది, మీరు అది తీసుకొచ్చి ఇక్కడ కస్టమర్లకు ఎక్కువ అమ్ముతుంది, దానివల్ల కస్టమర్కి ఇబ్బంది అయ్యింది. మరి ఇబ్బంది అంటే మరి మేమేం చేయాలి? మాకు తక్కువ అయితే మేము కూడా తక్కువ అవుతాయి. ఇప్పుడు ఎంఆర్పీ రేటు మీద ఇది మీద 200 ఉన్నది అనుకో, మేము 30 రూపాయలు 20 రూపాయలు లాభం తీసుకుని 20 రూపాయలు తెచ్చినందుకు మేము గిలాస వాటర్ ఇచ్చినందుకు 10 రూపాయలు తీసుకుంటాను. అంటే దీంతో పాటు గిలాస వాటర్ ఇస్తాను మేము ఫ్రీగానే. అంటే ఈ మద్యం ఎక్కువగా పెరగడం వల్ల మీరు కూడా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు, కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. కస్టమర్లు ఇబ్బంది పడతారు, మేము ఇబ్బంది పడతాను. మా మీద గొడవ కూడా తయారైతుంది. అవునా? అంటే ప్రతి సంవత్సరం ఎలా ఉంటుంది అంటే ఎక్కువ రేట్ ఎక్కువ రేట్ ఎందుకు అమ్ముతారని షాప్ కూడా బిక్కొని పోమని మంచిగా మాట మాట్లాడతారు. అంటే ఇక్కడ లేబుల్ కూడా చూపిస్తారా మీరు వాళ్ళ? ఇది ఈ సంవత్సరం వచ్చిందని అంటున్నారు లేబుల్, ప్రతి సంవత్సరం ఉంటుంది? ప్రతి సంవత్సరం ఉంటుంది ఇది, ప్రతి సంవత్సరం. ఎస్ఎస్టీ అంటే అసలు ఏంటనేది ఎవరికి తెలియదు. ఏ టైంకి వచ్చి వాళ్ళు డైలీ చెక్ చేసుకుంటారా? డైలీ చెక్ చేస్తారు వచ్చి. అంటే ఎట్లా ఎందుకు ఉంటున్నాయి, ఎంత అమ్మారు ఏంటి? అట్లా కాదు, ఇప్పుడు ఈ లేకపోతే పట్టకపోవడం వచ్చింది. మళ్ళీ దానికి రీప్లేస్మెంట్ ఇస్తారా? లేదు, ఇయర్. ఒకవేళ వాళ్ళు ఇచ్చేటప్పుడే లేబుల్ లేకపోయి జారిపోయి ఉంటే? జారిపోయినా పట్టకపోవడం. సార్ మీ పేరండి? సురేష్. సురేష్. ఎక్కడ, ఏ ఊరు మీది? వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లా. సార్ ఇక్కడ ఈ మీరు ఇప్పుడు పెట్టిన షాప్ ఏంటి? పౌల్ట్రీ. పౌల్ట్రీ. ఎన్ని సంవత్సరాలు బట్టి పెడుతున్నారు ఇది? నేను ఇది 24 years నుంచి పెడుతున్నాను. ఇది 12th జాతర. 12th జాతర. ఓకే, ఇక్కడ ఇట్లాంటి ఫౌండరీస్ కానీ ఇలాంటివి కానీ ఏమైనా పెట్టాలంటే ఏమేమి పర్మిషన్లు తీసుకోవాలి? ఇక్కడ వచ్చేసి ఐటీడీఓ పిఓ నుంచి వెళ్ళి లోకల్ వాళ్ళ పేరు మీద ఐటీడీఓ లైసెన్స్ ఇస్తారు. ఓకే. గ్రామ పంచాయతీ వాళ్ళది లైసెన్స్ ఒకటి ఇస్తారండి. లోకల్ వాళ్ళ దగ్గర ల్యాండ్ లీజ్ తీసుకుంటారు. ఇవి తీసుకోవాలి, కరెంట్, ఫారెస్ట్ వాళ్ళవి. ఇక్కడ గజం ఎంత అంటే గజాల చొప్పున ఇచ్చారా మీకు? ఎలా ఇచ్చారు? ల్యాండ్ లీజ్ కి ఇస్తారు, పర్ యార్డ్ లెక్కన లీజ్ కి ఇస్తారండి. పర్ యార్డ్ లెక్కన లీజ్. ఎన్ని రోజులకి ఇస్తారు? ఇప్పటి నుంచి అంటే 2 months, అంటే మా జాతర అయిపోయినా నెక్స్ట్ వీక్ వరకు ఇస్తారు. జాతర అయిపోయినాక నెక్స్ట్ వీక్ వరకు ఉండవచ్చు. తర్వాత గజం ఎంత ఉంటుంది?
5 to 10,000 మధ్యలో 5 to వస్తుంది 10,000 మధ్యలో వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ చికెన్ షాప్ ఇంకా ఏమేమి పెడుతున్నారు? ఓన్లీ ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ మాత్రం టెండర్ మార్కెట్ అని ఉంది ఇక్కడ. ఈ టెండర్ అనేది నడిపిస్తున్నారు. అది లీగలా ఇల్లీగలా అర్థం కావట్లేదు. ఇష్టమైన రేట్స్ వాళ్ళు వేయడం వల్ల మేము కస్టమర్స్ కు హెవీ రేట్స్ అమ్మాల్సిన పరిస్థితికి వస్తుంది. అంటే ఇంత ముందు లేదా టెండర్ ప్రాసెస్? ఇంత ముందు గత 8-10 జాతరలు లేదండి. లాస్ట్ 2 జాతరల నుంచి నడుస్తుంది. దాని వల్ల ఏమవుతుంది అని అంటే అతని యొక్క స్వభావం గురించి ఆ బర్డ్ రేట్ కంపెనీ ఏదైతే పేపర్ రేట్ వస్తుందో పేపర్ రేట్ మీద 10-15 రూపీస్ ప్లస్ వెయిట్ లాస్ వచ్చేసేసరికి 30 రూపీస్ పడేసరికి ఇక్కడికి వచ్చిన భక్తులకు అధిక రేట్లకు అమ్మే పరిస్థితి ఇక్కడికి వచ్చిందండి. ఈసారి టెండర్ ఎవరు వేసారని చెప్తున్నారు మీకు? ఇక్కడికి వచ్చేసినాక లోకల్ వాళ్ళు ములుగు పసరా అతను వేసారని అంట. గత 2 జాతరల నుంచి అతనే తీసుకుంటున్నా అంటున్నారు. కానీ అది 2 years ఇస్తారు. ఎవ్రీ ఇయర్ జాతరకు 1 month బిఫోర్ ఇడిచిపెట్టాలి ఎవరికైనా. ఎందుకంటే అది ఒకరికి సాధ్యమయ్యేది కాదు. ఇది 1.5 జనాభాకు 2 కోట్ల జనాభా 1.5 జనాభా వస్తారని గవర్నమెంట్ అంచనాలతోని చేసే ప్రాజెక్టుకు ఒక విలేజ్ వాళ్ళు ఇచ్చిన టెండర్, అది గవర్నమెంట్ ఇచ్చిన టెండర్ కూడా కాదు. వీళ్ళ విలేజ్ వాళ్ళు ఇచ్చిన టెండర్, విలేజ్ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ వాళ్ళు ఇచ్చింది కూడా కాదు. 4 పెద్ద మనుషులు కూర్చొని ఇచ్చుకున్న టెండర్ వల్ల టోటల్ 1.5 వచ్చే భక్తులకు అసౌకర్యం కలిగే స్థితంగా అయింది. ఇన్ ఫ్యూచర్ లో ఏమవుతుందంటే మేడారం జాతరకు వస్తే దోచుకుంటున్నారు అనే స్వభావాన్ని జనాలకు తీసుకుపోవడం జరుగుతుంది ఈ టెండర్ విధానం వల్ల. సార్ ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఈ ఫారం కదా మీరు, ఇప్పుడు కోళ్ల ఫారం అనేసరికి కొన్ని వేల కోళ్ళు వస్తాయి ఈ జాతర అయిపోయే లోపల. అవునండి. సో ఈ కోళ్ళు ఎక్కడి నుంచి అంటే మీరు వేరే కాడ నుంచి తెచ్చుకోవచ్చా, లేకపోతే టెండర్ పడిన వ్యక్తి దగ్గర నుంచి మాత్రమే తెచ్చుకోవచ్చా, లేకపోతే మీకు స్వయంగా ఏమన్నా ఉన్నా కూడా అక్కడ నుంచి కూడా తెచ్చుకోవచ్చా? ఇది మెయిన్ జాతర టైంకి వచ్చేసేటప్పుడు ఏమైతుందంటే దానికి ఒక లైసెన్స్ ఇష్యూ అయినాక 2,000 కోళ్ళకు మాత్రమే ఒక షాప్ కు అలాట్మెంట్ అనేది జరుగుతుందండి. అప్పుడు మాత్రము మీ కస్టమర్ ఏదైతే షాప్ ఓనర్ అయితే ఎవరైతే ఉంటారో వారు ఏ కంపెనీ వారి దగ్గర నుంచి కానీ ఓన్ ఫామ్ ఉన్న వాళ్ళ దగ్గర ఉంటే ఓన్ ఫామ్ లోకి వెళ్ళి కానీ తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ 2 నెలల 3 నెలల ముందు నుంచి వెళ్ళి జనాలు అధిక సంఖ్యలో రావడం వల్ల మేము కూడా ఏదో బిజినెస్ జరుగుతుంది 2 రూపాయలు సంపాదించుకుంటాము అని చెప్పేసి ఇక్కడికి వస్తే ఈ టెండర్ మార్కెట్ అనేది చేయడం వల్ల ఇప్పుడు వచ్చే వారానికి సండే 2 లక్షల మంది 3 లక్షల మంది 4 లక్షల మంది వచ్చే జనాభాకు తగ్గట్టుగా అతను కోళ్ళు సప్లై చేయకపోవడం ఒకటి. ఆ టెండర్ తీసుకున్న వాళ్ళు అధిక రేట్లకు మాకు వేయడం వల్ల మేము అధిక రేట్లకు కస్టమర్లకు ఇవ్వడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పరిస్థితికి ఏర్పడుతుందండి. బయట నుంచి తీసుకొచ్చుకొని మేము వేరే ఫార్మర్ ఇప్పుడు ఈ బ్రిడ్జ్ దాటితే ఆడ 100 రూపాయలు కిలో ఉంటే ఇక్కడ బ్రిడ్జ్ లోపల 160 రూపాయలు కిలో అమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే ఈయన 120 రూపాయలకి ఇస్తే వెయిట్ లాస్ తో 140 రూపాయలు పడుతుంది. అటువంటి పరిస్థితిలో ఇక్కడ బిజినెస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ టెండర్లన్నీ గవర్నమెంట్ కావండి, ప్రైవేట్ వాళ్ళు ఒక 4-10 మందికి సంబంధించిన వ్యక్తులు ఒకరి చేతిలో పెడితే రోజుకు ఒక 1 లక్షల రూపాయల ఇన్కమ్ తోని అతను బిజినెస్ చేయడం జరుగుతుంది. ఆ ఒక్క బిజినెస్ వల్ల ఇప్పుడు మేము వచ్చి 1 వారం రోజులైంది ఇక్కడ పెట్టుకొని. ముందు ఇదివరకు గత 10 జాతర, ఇది 12వ జాతర. గత 9 జాతరల వరకు ఏం జరిగేది, ముందు నెల రోజుల ముందు వస్తే ఈ ఎక్స్పెండిచర్ వెళ్తాయి మాకని మేము వచ్చేది. ఇప్పుడు ఈ ఎక్స్పెండిచర్ వెళ్ళడం కాదు, ఆల్రెడీ బిజినెస్ చేయడం వల్ల ల్యాండ్ రేట్ పెరిగేసింది, లైసెన్స్ ఫీజులు పెరిగేసినాయి, కరెంటు బిల్లులు పెరిగేసినాయి, ఫారెస్ట్ వాళ్ళే పెరిగేసినాయి, ప్రతిదీ పెరిగినాయి. ప్లస్ మేము బడ్స్ తీసుకొచ్చుకుంటే ఒక 2 రూపాయలు తక్కువకి వస్తుంది. అంటే వీళ్ళు తీసుకొచ్చేయడం వల్ల ఆ 2 రూపాయలు కూడా మాకు రాడకుండా పోతుంది. దానివల్ల మేము కస్టమర్ కు వచ్చే భక్తులకు అధిక రేటుకు అమ్మడం జరుగుతుంది. అధిక రేటుకు అమ్మడం జరగడం వల్ల ఈ లోకల్ వాళ్ళ షాపులకు కానీ మా షాపులు అంటే మేము కూడా లోకల్ వాళ్ళమే, ఇక్కడ ఉన్న షాపులు అందరితో పాటుగా సమానంగా ఉంటాం. వాళ్ళకు కూడా ఇక్కడ కొనలేక బ్రిడ్జ్ దాటినాక పోయి నార్లాపూర్ లో అక్కడ ఇక్కడ కొనుక్కునే పరిస్థితి తీసుకొస్తుంది. సార్ ఇక్కడ ఒకటి ఫైనల్ గా ఇక్కడ షాప్ పెట్టే వాళ్ళకి అంటే కొత్తగా ఏదైనా బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? బిజినెస్ ఎలా రన్ అవుతుంది ఏంటి అనేది మీ మాట. ఇక్కడ షాప్ పెట్టుకోవడం వల్ల అంటే జాతర 4 రోజుల మీద డిపెండ్ అయ్యి పెట్టుకోవడం అనేది ఇది ఒక 1-2-3 నెలల జాతర. ఇక్కడ 2-3 నెలలకెళ్ళి పబ్లిక్ వస్తారు. 2 నెలలకెళ్ళి వచ్చి ఇక్కడ స్టే చేసి 2 రూపాయలు సంపాదించుకుందామని వస్తే ముందు ఈ టెండర్ల వల్ల ఏమవుతుంది అంటే ఇదివరకు అట్లా సంపాదించుకునేది. ఈ టెండర్ల వల్ల ఏం సంపాదించుకోకుండా ఆ జాతర 4 రోజుల మీద ఆధారపడేసరికి అది వస్తుందా లాభాల మీద మేము లాస్ట్ లో వెళ్ళిపోతామా అనే ఆ భావనతోనే ఉండడం జరుగుతుంది. అంటే మీకు జాతర అయిపోయేదాకా కూడా తెలియలేని పరిస్థితిలో ఉన్నామండి. ఓకే, ఇప్పుడు ఇది ఎవరు తప్పిదం? ఇది ఇక ఎవరి తప్పిదము అని అంటే
మేమేం చెప్పలేమండి. దానికి కారణం ఏంటి అంటే అది నాది కాదు, నేనిచ్చిందా అనేటట్టు ఉంది. గవర్నమెంట్ ఇచ్చింది కూడా కాదు అది, ఒక ప్రైవేట్ వాళ్ళు చేసే దానికి గవర్నమెంట్ కు పోయిన అమౌంట్ కూడా కాదు. ఆ టెండర్ అమౌంట్ గవర్నమెంట్ పోయింది, లీజ్ అగ్రిమెంట్స్ అయినాయి అనేది కూడా కాదు. దానికి ఒక సర్టెన్ టైం, దానికి ఒక సర్టెన్ రేటు ఈ ఫిక్స్ చేసి పెట్టింది కూడా కాదు. ఇప్పుడు ఇక్కడ తాయి బజార్ లైసెన్స్ ఇష్యూ చేసే టైం వస్తుంది, దాంట్లో ప్రతిదీ మెన్షన్ చేస్తారు. ఇది షాపుకు 1000 రూపాయలు, కోళ్ళ షాపుకు 2000. కానీ ఇక్కడ ఏది ఉండదు. ఈ బడ్ రేట్ మీద ఎంత వేయాలి, పేపర్ రేట్ మీద అంత వేయాలి, ప్లస్ వేయాలా మైనస్ వేయాలని ఏది ఉండదు. వాళ్ళకి ఏమీ తెలియదు. ఏమి తెలియని వాళ్ళ చేతిలో పెట్టేసరికి నాదే అహంకారం, నాదే ఇది, నేను చెప్పిందే రేటు, నేను చెప్పినట్టుగా అమ్ము, లేకపోతే షాప్లకు కోడేయం అనే ధోరణితో ఇక్కడ నడుస్తుంది. ఓన్లీ ఈ పౌల్ట్రీ సంబంధించిన దందానే ఇక్కడ చాలా మెయిన్ దందా. ఏంది అంటే మెయిన్ బిజినెస్ ఏంది అంటే దేవుని దగ్గరికి వచ్చేది మొక్కులు చెల్లించుకోవడం. ఆ మొక్కులకు ఏంటిదంటే యాటల కోళ్ళ. యాటలు అనేది ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళే కోసుకోడు. నార్మల్ గా ఉన్న ప్రజలు, మామూలు స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కోళ్ళతో మొక్కులు తీసుకుంటారు. ఈ కోళ్ళతో మొక్కులు తీసుకోకపోతే వాళ్ళు వచ్చిన దానికి విలువ ఉండదు. దీన్నే మెయిన్ బిజినెస్ గా స్థాపించి దీన్నే అధిక రేటుగా అమ్మడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడతారు. భక్తులు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చిందండి ఇక్కడ మొత్తానికి. మీ పేరండి? నా పేరు నాజరీన్. ఎక్కడి నుంచి ఉన్నారు? మాది గోదావరి కని. గోదావరి కని. ఓకే మేడం, మేడం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మేడారం జాతర జరుగుతుంది కదా, తెలంగాణలో పెద్ద జాతర. ఇక్కడ ఇలాంటి షాప్ ఒకటి పెట్టాలి అని అంటే కొత్తగా పెట్టే వాళ్ళకి ఎవరిని కలవాలి, ఎలా ఏంటి ప్రాసెస్ అనేది చెప్తారు? ఈ ఊరోళ్ళకి కలవాలి, జాగా వాళ్ళకి. జాగా ఈ స్థలం ఊరోళ్ళకి వాళ్ళకి గజానికి 8000 9000 అట్లా కట్టుకోవాలి. షాప్ ఏంటండి మీది ఇప్పుడు ఇక్కడ? మాది చికెన్ సెంటర్, ఇంకా మటన్ షాప్, మేకలు అమ్ముతాం, కోళ్ళు అమ్ముతాం. ఇప్పుడు ఈ చికెన్, ఈ కోళ్ళు, మేకలు తీస్తున్నారు కదా, వీటికి ఏమన్నా సపరేట్ గా ట్యాక్స్ లాంటిది కట్టాల్సి వస్తుందా? లేదు, లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ ఫామ్ కి లైసెన్స్ తీసుకోవాలి. ఫామ్ కి లైసెన్స్ తీసుకోవాలా? ఎక్కడ తీసుకోవాలి అది? ఇక్కడనే పోవాలి, ఊరోళ్ళ దగ్గర. ఈ ఊరోళ్ళ దగ్గరేనా? వాళ్ళు డీడీ తీసుకుంటారు ఊరోళ్ళు, అక్కడికి పోవాలి. డీడీ. ఇంకేమేం పర్మిషన్స్ తీసుకోవాలి ఇక్కడ? కరెంట్ ఎన్ని రోజులకి ఇస్తారు ఇక్కడ కరెంట్? 2 నెలలు. 2 నెలలకి ఇస్తారా? ఎంత పేమెంట్ కట్టాలి ఇక్కడ? వాళ్ళు ఎంత అడిగితే అంత కట్టాలి. అంటే ఎలా చెప్తారు వాళ్ళు ఇంత కట్టాలి అని? 3000 4000. అంటే ఎలాంటి ఐటమ్స్ చూసి ఏమన్నా చెప్తారా వారు? ఫ్రిడ్జ్ ఉంటే ఒక రేట్ వేస్తారు, ఫ్రిడ్జ్ లేకపోతే ఒక రేట్ వేస్తారు. అట్లే మామూలుగా మన మటన్ షాప్ ఎక్కువ లైటింగ్ 2-3 లైటింగ్లు అయితే సరిపోతాయి. ఇది మన షాప్ పర్పస్ అయితే రేట్ బాగా ఇస్తారు. చూసారు కదా వ్యూవర్స్, తెలంగాణలోనే అతిపెద్ద జాతర అయినటువంటి మేడారం జాతరలో ఏ విధంగా హడావుడి ఉందో, ఏ విధంగా భక్తుల కోలాహలం ఉందనేది ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అదే విధంగా ఇక్కడ షాప్ పెట్టాలి అనుకుంటే ఎటువంటి కండిషన్స్ అప్లై అవుతాయి, ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక షాప్ ఏదైనా కిరాణా షాప్ కావచ్చు, వైన్ షాప్ కావచ్చు, చికెన్ షాప్ కావచ్చు, హోటల్ కావచ్చు, ఇలా అనేక రకమైనటువంటి షాపులన్నీ పెట్టడానికి ఎవరిని కలవాలి, ఎక్కడ కన్సల్ట్ అవ్వాలి అనే విషయాన్ని కూడా మీకు పూర్తి వివరాలు మేము అందించడం జరిగింది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన టచ్ టుడేని సబ్స్క్రైబ్ చేయండి, మరింత ఈ ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. Keep in touch. Please touch subscribe button.